హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది చికెన్ అండి. నేను మార్నింగ్ దాన్ని క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయలేదు. ఇది 5 కేజీల చికెన్ పికిల్ ఆర్డర్ వచ్చింది. దాన్ని నీట్గా 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను అనమాట. అది బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చికెన్ పికిల్ అండి ఇది. చికెన్ ఉడుకుతుంది బాగా. ఆ వాటర్ అంతా శుభ్రంగా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. వాటరు చికెన్ కడిగేటప్పుడే నీట్గా వాటర్ తక్కువగా ఉండేలాగా నీట్గా తీసేసుకుంటే తక్కువ వాటర్ తోటి ఉడుకుతుంది. మెంతులు ఆవాలండి. మెంతుపిండి ఆవపిండి వేస్తే బాగుంటుంది. మెంతులు అయితే కొంచెమే, అంటే చేదుగా ఉంటాయి కాబట్టి. చూడండి, రెడ్గా వేగిపోయినాయి. కచ్చా పచ్చ వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది. వేగితే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి అల్లం చిన్నులపాయలండి. ఫ్రెష్ మసాలా కొనుక్కొచ్చేసుకోకుండా ఫ్రెష్గా పట్టుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 5 కేజీలు చికెన్ పికిల్లోకి 1/2 కేజీ చిన్నులపాయలు, 1/2 కేజీ అల్లం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి. అంటే గ్రేవీ టేస్ట్ బాగుండాలని చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అండి. చెప్పా కదా, చికెన్ వాటర్ అంతా పోయి నీట్గా ఉడికి ఉందన్నమాట. ఇది కొంచెం ఆరిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా ఉందండి. ఫ్రీడమ్ వాడుతున్నాను. ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వేరుశనగ నూనె తినకూడదంట, అందుకని సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నా. కారం కూడా చూడండి, మంచి మిరపకాయలు తీసుకొని మిల్లు దగ్గర పట్టించి ఫ్రెష్గా తీసుకొచ్చాను. చూడండి ఎలా వేగుతున్నాయో. ఇట్లా కొంచెం రెడ్డిష్గా, అంటే మళ్ళీ మనం మసాలా వేసినప్పుడు వేయించుకుంటాం కాబట్టి ఇట్లా ఇంతవరకు ఇంత రెడ్డిష్గా వస్తే చాలు. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ మిగతా చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇది కూడా బాగా ఆరాలి. అంటే ఆరితే ఏంటంటే కొన్ని రోజులు నిలవ ఉంటుంది అనమాట పచ్చడి. ఇదిగోండి, ఆవపిండి వేసుకున్నాం కదా, ఆవపిండి, మెంతుపిండి, మసాలా. చికెన్ అంతా ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని మళ్ళీ తర్వాత కొంచెం సేపు చల్లార్చిన తర్వాత మళ్ళీ ఆయిల్లో సన్ఫ్లవర్ ఆయిల్ పోసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఉన్నామండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చడిగా మార్చేద్దాం. ఇందాక మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే తొందరగా మాడిపోతే చేదు వచ్చేసిద్ది పచ్చడి. సిమ్లో ఉంటే ఏంటంటే కొంచెం లేట్గా అయినా సరే బాగా ఫ్రై అయ్యిద్ది అన్నమాట. ఇందాక అల్లం చిన్నులపాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. 10 మినిట్స్ చేసుకోండి ఖచ్చితంగా. హడావిడిగా అయిపోవాలని చెప్పాలని హైలో పెట్టి ఫ్రై చేసుకోవద్దు, చేదు వచ్చేసిద్ది పచ్చడి. మధ్యలో తిప్పండి, లేకపోతే అడుగు అంటుకుపోయిద్ది. చూడండి, మసాలా కొంచెం రెడ్ కలర్లో మారింది కదా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మసాలా ముక్కలు కలిసేలాగా తిప్పుకుందాం. మసాలా అంతా బాగా ముక్కలకి పట్టాలి. పచ్చడి పులుపు కోసం నిమ్మకాయలండి. ఈ సైజు కాయలు అయితే కేజీకి 2 కాయలు వేసుకోండి. 5 కేజీలు కాబట్టి మనం 10 కాయలు వేస్తున్నాం. ఇదిగోండి, 10 కాయలు జ్యూస్ తీసుకుందాం. దీనిలోకి ఇప్పుడు బాగా వేగిందండి, పచ్చడికి రెడీగా ఉంది. దీనిలోకి ఇప్పుడు మనం 1 కప్పు ధనియాల పొడి, హాఫ్ కప్పు గరం మసాలా, ఇదిగోండి 1/2 కప్పు చికెన్ మసాలా. మనం ఇంతకుముందు మెంతులు ఆవాలు కలిపి పొడి చేసుకున్నాం కదా, అదొక 1/4 కప్పు. ఇప్పుడు కారం ఉప్పు వేసుకుందాం. ఉప్పు నేనైతే 1 కప్పు వేస్తున్నాను. వాళ్ళు ఉప్పు కారం బాగా తింటారంట,
తినని వాళ్ళు కొంచెం తగ్గించేసుకోవచ్చు. కారం అండి, కారం కూడా ఇది పెద్ద కప్పు కాబట్టి 2 కప్పులు వేస్తున్నా. ఈ వేసిన మసాలాలన్నీ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఆవాలు, మెంతులు పొడి మొత్తం కలిపేలాగా బాగా తిప్పుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. హైలో పెట్టుకుంటే అంటుకుపోయిద్ది, పచ్చడి అంతా పాడైపోయిద్ది. చూడండి, చూస్తుంటేనే ఎలా ఉందో, తినాలనిపించేలాగుంది. ఎలాగో కాదు. దీనికి ఒక 10 నిమిషాలు ఈ ముక్కకి ఈ మసాలా అంతా పడేలాగా 10 నిమిషాలు ఉంచుకుని నిమ్మరసం వేసేసుకొని ఆపేసుకోవడమే. ఎమ్మి ఎమ్మి చికెన్ పికిల్ రెడీ అండి. ఒక 10 మినిట్స్లో పూర్తిగా రెడీ అయిపోయింది తినడానికి. నిమ్మరసం పోసేసాను. ఇదంతా సిమ్లో పెట్టే చేయండి, హైలో పెట్టద్దు. ఇప్పుడు బాగా తిప్పుకుంటే తినటానికి సిద్ధంగా ఉన్న చికెన్ పికిల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ మసాలా లేబట్టి ఇంత గ్రేవీ వచ్చిందండి. గ్రేవీ వేసుకొని 2 ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇవి ఇలా కాదు, మేమైతే వేరేలా చేస్తాము అంటే, డిఫరెంట్ స్టైల్స్లో చికెన్ పికిల్ చేయొచ్చు. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. చాలామంది రకరకాలుగా చేసుకుంటారు. ఇది నా కొలతలండి. మేము ఎప్పుడు ఇలాగే ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఎప్పుడు నేను ఇలానే చేసుకుంటా. చికెన్, ప్రాన్స్, ఫిష్ ఎప్పుడైనా నేను ఇలానే కొలతలు పెట్టుకొని చేసుకుంటా. ఇవి నా కొలతలండి. మీరు మళ్ళీ చాలామంది చేస్తున్నారు, మేమైతే ఇలా చేయమండి, మా కొలతలు వేరే ఉన్నాయి అనుకుంటే అది ఎవరిష్టం వాళ్ళది.